అనుభవాలందరికీ వేదిక ముందున్న గౌరవనీయులైన మరి మా పాలేరు నియోజకవర్గ అన్నదమ్ములందరికీ పేరు పేరున అట్లాగే గౌరవనీయులైన మా వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన నేలకొండపల్లి అధ్యక్షులు శ్రీ బ్రహ్మయ్య గారు. సో ఎవరెక్కున్నారో చూద్దాము. ధనలక్ష్మి గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడున్నారు వారు? ధనలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు ఇద్దరు కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ వీరయ్య గారు. తక్కువన్నారా కూసుమంచోళ్ళు? కూసుమంచోళ్ళు తక్కువన్నారా? సౌండ్ తక్కువ ఉంది. ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లం వేణు గారు. తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ వీరన్న గారు. తిరుమలాయపాలెం వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ లొల్లు ఎక్కువ ఉంది. ఖమ్మం రూరల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే సౌండ్ కూడా ఎక్కువనే ఉంది. థ్యాంక్ యూ. పేరు పేరున అందరికీ నమస్కారం. పేరు పేరున అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ స్వాగతానికి. నేలకొండపల్లి చదివినా సార్, మీరు వినలేదు. బ్రహ్మయ్య గారి పేరు నేను చెప్తే వినలేదు మీరు. ఓకే ఓకే. బ్రహ్మయ్య గారు కూర్చోండి. ఒక 10 నిమిషాలు దయచేసి అందరూ కూడా మనసు పెట్టి, ముఖ్యమైన విషయం దయచేసి ఎస్ఐఆర్ కార్యక్రమం, దానికి సంబంధించి స్థానిక కౌన్సిలర్ గారు సోదరులు మురుమేకల సత్యనారాయణ గారు, ఇంకా మిగతా కౌన్సిలర్లందరికీ, ఇక నా చెవిలో మాటలు చెప్పే వాళ్ళందరూ కొద్దిసేపు దయచేసి ఏమనుకుండా ఉండాలని చెప్పి నా ప్రార్థన. ఎక్కువ మంది ఏమీ లేదు. ఎలా పరిస్థితున్నదా? 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 అని ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది. ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకుని దాని మీద రాళ్లు పెట్టుకుని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు, పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంట కొత్తగా. మళ్ళీ భూమి శిస్తు, కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు వెండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్డులు తీసుకుంటారు. మంత్రి గారు మీ గ్యారంటీ కార్డులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాల? ఇంకా సిగ్గు లేకుండా 99 రోజుల్లోనే 100 రోజుల్లోనే అటున్న చంద్రుడిని ఇక్కడ పెడతామని చెప్పిన సన్నాసులు ఇలా చేతగాక మొఖం బాగాలేక ఆయనకటి కూడా అద్దం పగలు కొట్టుకున్నాడంట. అట్లాగా ఇలా వీళ్ళు మాట్లాడితే పనికి మాల కారు కూతలు కూస్తా ఉన్నారు. కేసీఆర్ అప్పులపాలు చేసినాడు. నేను అడుగుతా ఉన్నా రెవెన్యూ మంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడా? నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం మీరు చెప్పే తప్పుడు కూతలు ఒక్క నిమిషం నిజం అనుకుందాం. మరి ఏం చేశారు కేసీఆర్? అప్పులపాలు చేస్తే చేశాడే అనుకుందాం. అప్పు ఏం చేసినాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు అంటే
1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని మన బీడు భూములకు తీసుకొచ్చాడు. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేసి